ఎస్ఏ 230 ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఆడిట్ని మనము డాక్యుమెంట్ చేస్తున్నాం అంతే కదా. ఆడిట్ డాక్యుమెంట్ చేయడం అంటే ఏంది, ఆడిటర్ చేసే ఎవ్రీ పనిని డాక్యుమెంట్ చేస్తున్నాం. డెఫినేషన్కి వెళ్దాం ఫస్ట్ మనం. డెఫినేషన్కి వెళ్తే మనకి ఏముంటుంది ఇక్కడ, డెఫినేషన్కి వెళ్తే రికార్డ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ అండ్ ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్డ్ అండ్ ద కంక్లూజన్ ఆడిటర్ రీచ్డ్. దీన్నే కొన్నిసార్లు ఏమంటారు, వర్కింగ్ పేపర్స్ అంటారు ఆర్ వర్క్ పేపర్స్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్తో లింక్ చేసి ఎట్లా, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో స్టాక్ వాల్యుయేషన్ ఎంత ఉందంట, 50 lakhs ఉందనుకోండి. అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాము, అర్థమైపోతుంది మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి, అర్థమైంది. సో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి అర్థమైంది కాబట్టి మనం ఇది ఆడిట్ ప్రొసీజర్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆడిట్ ప్రొసీజర్ చేస్తాము. అక్కడ ఇంకేం ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం మనము, స్టాక్ షీట్స్ అన్ని షీట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తాము, కౌంట్ చేస్తాం. దాంతోపాటు ఫోటో కాపీస్ కూడా తీసుకుంటాము ప్రూఫ్ కోసం. లాస్ట్కి ఇవన్నీ మనం యాక్చువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు అయితే సబ్మిట్ చేస్తారో దాంతో కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి కన్క్లూజన్ తీసుకుంటాం కరెక్ట్ ఉందా లేదా అని. సో ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము, ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్ చేస్తాము, దాన్ని బేస్ చేసుకొని ఆడిట్ కన్క్లూజన్ ఇస్తాం. అదే దీని డెఫినేషన్. అర్థమైందా క్లియర్గా? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఆడిటర్. ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఏ ఏంటి, లైక్ అన్ని ఎస్ఏస్కి ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఈ ఎస్ఏ కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంది. చిన్న రీకాల్ చేసుకుంటే మనకేంటి, ఎస్ఏ 210 ఒకసారి రీకాల్ చేసుకోండి. ఎస్ఏ 210 ఆబ్జెక్టివ్ ఏంది, ఫస్ట్ ప్రీ కండిషన్స్ ఉండాలి, దాని తర్వాతనే అగ్రింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ సైన్ చేయాలి. 220 క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి అని మనకు ఉంది. క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి, అది ఎలా ఉండాలి, పిఆర్ఎల్ కంప్లై అవ్వాలి, సో రిపోర్ట్స్ ఆర్ అప్రాపరియేట్ ఉండాలి. దీని ఈఎస్ఐకి ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఏం చెప్తాం ఇక్కడ, సఫిషియెంట్ అండ్ అప్రాపరియేట్ రికార్డ్ ఆఫ్ బేసిస్. ఇందాక చెప్పాను కదా, ఆడిట్ డాక్యుమెంటేషన్ ఈజ్ ఆడిట్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్. అంటే ఇప్పుడు జనరల్గా నీకు ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంది, ఆడిట్ని మనం చేసిన పని డాక్యుమెంట్ చేసినామంటే ఏంది, ప్రూఫ్ దట్ ఆడిటర్ హ్యాస్ డన్ సమ్ వర్క్. నేను ఈ పని చేశాను అని చెప్పుకోవడానికి ఒక ప్రూఫ్. డాక్యుమెంట్ చేస్తున్నామంటే ఏంటి, ఈ పని నేను చేసాను చెప్పుకోవడమే కదా. ఆ చెప్పుకునే పని, ఆ చేసే పని ఎలా ఉండాలి, సఫిషియెంట్ అప్రాపరియేట్గా ఉండాలి చేసేటప్పుడు ప్రొసీజర్స్. దాంతోపాటు ఏంది, ప్లాన్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. ఇందాక చెప్పినట్టు సేమ్. మళ్ళీ ఒక టెక్స్టైల్ కంపెనీ లిమిటెడ్కి, ఒక టెక్స్టైల్ కంపెనీ ఉంది, దానికి వెళ్ళి మనం స్టాక్ వాల్యుయేషన్ చేయడానికి వెళ్తున్నాం, ఫిజికల్గా వెరిఫై చేయాలని అంటున్నాం కదా. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఫస్ట్ మనం ఏవైతే ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసినామో, ఏది స్టాక్ వాల్యుయేషన్కి ఏం చేసినాం మనం, ఫిజికల్ వెరిఫై చేసినాము, స్టాక్ షీట్స్ ఏవైతున్నాయి అవన్నీ కౌంట్ చేసినాము, ఫోటో కాపీస్ తీసుకుని అవన్నీ చేసాం కదా, అవి సఫిషియెంట్ అప్రాపరియేట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ ప్లాన్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. అంతే కదా, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ డిఫైన్ చేసినా మనము మన సొంతంగా ఏం చేయట్లేదు, స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ చేసినట్టే ఉన్నాయి. సో ఈ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. డెఫినేషన్కి రిలేటెడ్ ఆబ్జెక్టివ్ని. సో ఈ క్వశ్చన్ రెండింటికి ఒకటి, ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ అండ్ నేచర్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అని ఒకటి, ఈ రెండింటికి ఇదే ఆన్సర్ రాయాలి. సో డెఫినేషన్ నుంచి ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఏ అర్థమైపోయింది. మళ్ళీ ఒకసారి చిన్న రివైజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది మొత్తం చదివినా కదా. ఫస్ట్ డెఫినేషన్ రికార్డ్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్, రికార్డ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ తీసుకుంటాము, దాని నుంచి ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్ చేస్తాము, కంక్లూజన్స్ ఇస్తాము. సో ఆబ్జెక్ట్ ఏంది, ఇది ఏదైతే నువ్వు చేస్తున్నావో ప్రొసీజర్స్ అది ఎట్లా ఉండాలి, సఫిషియెంట్ అప్రాపరియేట్గా ఉండాలి. సో దట్ అందుకే ఆడిట్ రిపోర్ట్ ఇస్తావు. దాంతోపాటు ఈ ప్రొసీజర్ ఏదో నువ్వు పర్ఫామ్ చేసినావో అదేంటి, ప్లాన్ అండ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ ద స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్. సో క్లియర్గా మనకి 2 కాన్సెప్ట్స్ అయిపోయినాయి. డెఫినేషన్ అయిపోయింది, ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎస్ఏ అయిపోయింది. నెక్స్ట్ పర్పస్, అసలు ఎందుకు ఆడిట్ డాక్యుమెంటేషన్, ఎందుకు ఏదైనా చేస్తున్నామంటే దాని యూస్ఫుల్నెస్ ఉండాలి కదా. ఎందుకంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను ఫ్యాక్ట్ ఎందుకు అనడానికి. కొన్ని ఫ్యూచర్ కోసం, కొన్ని ప్రజెంట్ కోసం, కొన్ని ఫ్యూచర్ కోసం. ప్రజెంట్ టీమ్ మెంబర్స్ కోసం ఉంది, ఫ్యూచర్ ఏమో చెప్తాను అది. ప్రజెంట్ అయితే టీమ్ మెంబర్స్కి సేమ్ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తున్నాం. స్టాక్ సేమ్, ఒక కంపెనీలో హై స్టాక్ వాల్యుయేషన్ ఉంది, హై వాల్యూ స్టాక్ ఉంది అనుకోండి, మనకు అర్థమైపోయింది దీన్ని ఫిజికల్గా వెరిఫై చేయాలి. సో మనం అప్పుడు ఏం చేస్తాం, మనం టీమ్ మెంబర్స్కి ఏం చేస్తాం, ఫస్ట్ మనం ప్లాన్ అండ్ పర్ఫామ్ చేస్తాం. ప్లాన్ చేసుకుంటాం కదా, ఇప్పుడు హై స్టాక్ వాల్యూ ఉందంటే ఏంటి, ఇక్కడ మనం ఫిజికల్ వెరిఫై చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటాము అండ్ పర్ఫామ్ చేయాలని డిసైడ్ అయినాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేస్తాం. టీమ్ మెంబర్ డివైడ్ చేస్తాము, నువ్వు ఈ స్టాక్ని వెరిఫై అని చెప్పి డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేస్తాం కదా. టీమ్ మెంబర్స్ డివైడ్ చేస్తాము, ఎవరెవరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పేస్తాం. ఈ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పడం వల్ల అకౌంటబిలిటీ పెరుగుతుంది. సో ఈజీగా మనం ట్రేస్ చేయగలుగుతాము, నువ్వు ఈ వర్క్ చేసేవారు నువ్వు అకౌంటబుల్, నువ్వు ఈ వర్క్ చేసేవారు నువ్వు అకౌంటబుల్. సో 3 పాయింట్స్ అయినాయి. ఫస్ట్ ప్లాన్ అండ్ పర్ఫామ్ చేస్తాము, దాని నుంచి డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేస్తాము, దాని తర్వాత లాస్ట్కి అకౌంటబిలిటీ. సో దట్ అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది, అంటే రెస్పాన్సిబిలిటీని మనం క్రియేట్ చేసి పెట్టేస్తాము. ఫ్యూచర్ కోసం చూద్దాం మనం. ఫ్యూచర్ ఏంది, సిగ్నిఫికెన్స్ ఫర్ ఫ్యూచర్ ఆడిట్. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ప్రీవియస్ ఇయర్లో మనం ఆడిట్ చేసి పెట్టాము. ఆ కంపెనీలో ఏమర్థమైంది, ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్గా లేవు, నాకు దాంతోపాటు ఇన్వాయిసెస్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. ఈ 2 మనం ఆడిట్ డాక్యుమెంట్ చేసి పెట్టాం అనుకో, నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ మనం డాక్యుమెంట్ చేసి పెట్టాం కాబట్టి ఈ రిఫరెన్స్ తీసుకొని ఓకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఈజీగా ఇక్కడ రిస్క్ ఏరియా ఇక్కడ ఉంది అని చెప్పి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అందుకే సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆడిట్కి సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది డాక్యుమెంట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ వచ్చి నువ్వు ఎట్లా ఆడిట్ చేసావని అడిగాడు. క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ అంటే మన SQC 1లో మాట్లాడాం కదా, ఈక్యూసీఆర్ ఎక్స్టర్నల్ పార్టీ వచ్చి చెక్ చేశారు కదా, వాడు నిన్ను వచ్చి నువ్వు ఆడిట్ ప్రాపర్గా చేసావని అన్నాడు.
నువ్వు చేసిన ఆడిట్ డాక్యుమెంటేషన్ చూస్తాడు. ఆడిట్ డాక్యుమెంటేషన్ చూసినంటే క్వాలిటీ కంట్రోల్ రివ్యూ చేసుకుంటాడు, అంతేగా నిన్ను అడగడు ఎట్లా చేసావని చెప్పి. సో దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకేంటి లాస్ట్కి ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్కి హెల్ప్ అవుతుంది. అసలు ఆడిట్ ఎవిడెన్స్ నువ్వు ప్రాపర్గా ఆప్టైన్ చేసావా లేదా, ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్ కంటే పీర్ రివ్యూ కానీ, పీర్ రివ్యూ కాన్సెప్ట్ నీకు చెప్తా తర్వాత, ఆర్ ఐసీఏ రివ్యూ చేసింది అనుకోండి మన ఫామ్ మీద, మనం ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకున్నాను క్లియర్గా ఇంటర్నల్ ఇన్స్పెక్షన్కి వస్తుంది. సో మీ ఏవైతే అండర్లైన్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఇవి హైలైట్ చేసి ఏవైతే మనం సెంటెన్స్ ఫామ్ చేసి రాసినాం అనుకోండి, అప్పుడు కూడా మీకు 5 out of 5 ఆర్ ఎంత క్వశ్చన్ అయితే అంత ఎన్ని మార్క్స్ అయితే అంత మార్క్స్ వచ్చేసాయి. సో ఈ లైన్ గుర్తుపెట్టు. ఫస్ట్ ఏం చేస్తాం మనం, ప్లాన్ అండ్ పర్ఫామ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ప్లాన్ అండ్ పర్ఫామ్ చేస్తాం. దాని తర్వాత ప్లాన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకు అర్థమైంది ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా పర్ఫామ్ చేయాలని చెప్పి అనుకున్నాం మనం. స్టాక్ వాల్యుయేషన్ డైరెక్ట్ అండ్ సూపర్వైజ్ చేస్తాం, ఒక్కొక్కరికి అప్పచెప్పేస్తాం. దాని తర్వాత అకౌంటబుల్ చేస్తాం ఒక్కొక్కరికి. అకౌంటబుల్ చేసిన తర్వాత ఏంది, ఇది ప్రజెంట్. ఫ్యూచర్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఫర్ ఫ్యూచర్ ఆడిట్కి ఒకవేళ డాక్యుమెంటేషన్ చేసి పెడితే ఫ్యూచర్ ఆడిట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. దాని తర్వాత క్వాలిటీ కంట్రోల్ రివ్యూర్ కూడా ఈ డాక్యుమెంటేషన్ హెల్ప్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇన్స్పెక్షన్ కూడా ఆడిట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి ఆడిట్ డాక్యుమెంటేషన్ చేయడం వల్ల యూస్ఫుల్ అవుతుంది. ఇవి పర్పస్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. అసలు ఆడిట్ డాక్యుమెంటేషన్ ఎందుకు, ఇలా మనం తెలుగులో నేర్చుకున్నాం అనుకోండి నీట్గా అర్థమైపోతుంది. మనం ఇంగ్లీష్లో రాస్తాం ఆబ్వియస్లీ. మనం 10th క్లాస్ వరకు నువ్వు పాస్ అయ్యావంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్లో రిపీట్ చేయగలుగుతావు. తెలుగులో నేర్చుకున్నా సరే ఇంగ్లీష్లో నువ్వు ఎగ్జామ్ రాస్తావు, వెరీ సింపుల్. కానీ ఇలా నేర్చుకోవడం వల్ల నీకు ఫ్లో ఆఫ్ ఆన్సర్ గుర్తుంటుంది, లాంగ్ రిటెన్షన్ ఉంటుంది. నువ్వు స్టార్టింగ్ ఇంగ్లీష్లో మొత్తం సెంటెన్స్ చదివామనుకోండి ఆన్సర్ గుర్తుంటుంది. ఆబ్వియస్లీ మనం కాన్సెప్చువల్గానే వెళ్తున్నాము, ఏది బట్టి కొట్టి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువసేపు ఇలా ఫ్లో ఆఫ్ ది ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో కూడా మంచిగా రాయగలుగుతాం. అదే నా ఇంటెన్షన్. నెక్స్ట్ సేమ్ ఈ ఆడిట్ డాక్యుమెంటేషన్ అసలు ఏ ఫామ్లో ఉండాలి, ఏ కంటెంట్ ఇవ్వాలి, దాంట్లో ఎంత ఎక్స్టెంట్ వరకు ఇవ్వాలనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో పర్పస్ తెలుసుకున్నాం. మరి ఈ ఫామ్ కంటెంట్ ఎక్స్టెంట్ బట్టే కదా ప్రాపర్గా ఉండాలి. ఆడియో డాక్యుమెంటేషన్ చేసి సరిపోదు, అది ప్రాపర్గా కూడా ఉండాలి. ఎందుకు ఆ ప్రాపర్గా ఉండేటప్పుడు ఏం చేయాలంటే అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ ఎనేబుల్ అంటే చెప్పగలగాలి. ఏమని చెప్పగలగాలి, ఫస్ట్ ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ పర్ఫామ్, నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసామని చెప్పాలి. ఆడిట్ ప్రొసీజర్స్ మేము ఏవైతే చేసినామో ద రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్ దట్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ ఆప్టైన్ చేసామని చెప్పగలగాలి. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మేము తీసుకున్నాం దానికి కంక్లూజన్ అని చెప్పగలగాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎన్టీ నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం వెళ్ళే కంపెనీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్కి వెళ్తున్నాం అనుకోండి మనము. సో మనం అక్కడ ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఏంటి, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది నేచర్ ఆఫ్ ఏ నేచర్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్. టైం అంటే ఏంటి, ఈ 31st March 31st March ఎగ్జాంపుల్ రాసి చెప్తాను. ఒక బ్యాంక్ బ్యాలెన్స్ వెరిఫికేషన్కి వెళ్తున్నాం అనుకోండి, ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ బ్యాంక్ బ్యాలెన్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసాము, నేచర్ అంటే ఏంటి, ఇది బ్యాంక్ బ్యాలెన్స్ రిలేటెడ్ నేచర్. టైం అంటే ఏంది, 31st March 2025కి వెరిఫై చేసాము. ఎక్స్టెంట్ అంటే ఏంది, ఇంత వాల్యూ అంటే 1 crore rupees వాల్యూ, ఇంత ఎక్స్టెంట్కి మేము చూసాము అని చెప్పి మనము ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ చెప్పాలి. అది ఆ ఫామ్ ఆ కంటెంట్ ఇది ఉంది కదా, ఆడిట్ డాక్యుమెంట్ సఫిషియంట్ చెప్పగలగాలి. ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ పర్ఫార్మ్డ్ ఉండాలి. దాంతోపాటు రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్ పర్ఫార్మ్డ్, ఆడిట్ ఎవిడెన్స్ ఆప్టైన్డ్. రిజల్ట్స్ ఎట్లుండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి జిఎస్టీ ఉంది, జిఎస్టీ క్యాలిక్యులేషన్ మనం చెక్ చేయాలనుకుంటున్నాం. జిఎస్టీ క్యాలిక్యులేషన్ చెక్ చేస్తున్నాము. ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి మనము డెలివరీ ఛానల్ మీకు జిఎస్టీలో ఉంటుంది కదా, జిఎస్టీలో డీటెయిల్ డెలివరీ ఛానల్ చెక్ చేసుకొని ఈ జిఎస్టీ క్యాలిక్యులేషన్ ప్రాపర్గా ఉంది అని చెప్పి చెప్పగలగాలి మనం. అదే దీని ఎగ్జాంపుల్ ఏంది, ద రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ ప్రొసెస్ పర్ఫార్మ్డ్ దట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆప్టైన్డ్. నెక్స్ట్ ఏంటి, సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అరైజింగ్ డ్యూరింగ్ ద ఆడిట్ అండ్ ద కంక్లూజన్స్ రీచ్డ్. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏంటంటే కొన్ని ఇన్వాయిసెస్ మిస్ అవుతున్నాయి. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏంటి, ఇప్పుడు మనం చేసే కంపెనీలో కొన్ని ఇన్వాయిసెస్ మిస్ అవుతున్నాయి అనుకోండి. దాని తర్వాత మనం చెప్పగలగాలి ఏంటి, ఈ ఇన్వాయిస్ ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే క్లరికల్ ఎర్రర్స్ వల్ల మిస్ అవుతున్నాయి. సో దీంట్లో ఎలాంటి మిస్టేక్ లేదని చెప్పగలగాలి. అదే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అరైజింగ్ డ్యూరింగ్ ద ఆడిట్ ఉంటే కంక్లూజన్స్ కూడా దాన్ని కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇది ఏంటిది, ఆడిటర్ షెల్ ప్రిపేర్ ఆడిట్ డాక్యుమెంటేషన్ సఫిషియెంట్గా ఇది చెప్పాలి. నెక్స్ట్ ఇంకో మ్యాటర్ ఏంది, ఈ ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్ చేసేటప్పుడు నువ్వు ఇంకేం రికార్డ్ చేయాలి. ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఇందాక నేను చెప్పాను, బ్యాంక్ బ్యాలెన్స్ వెరిఫై చేస్తున్నాము, ఇది నేచరు, టైమింగ్, ఇది ఎక్స్టెంట్ ఇదని చెప్పాను కదా. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఈ ఎన్టీ ఆఫ్ ది ప్రొసెస్ ఇంకా డీటెయిల్గా ఏం రాయాలంటే నువ్వు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్ ఆఫ్ మ్యాటర్ టెస్టెడ్. క్యారెక్టరిస్టిక్స్ అంటే డీటెయిల్గా చెప్పాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అని ఓరల్గా చెప్తున్నావు కదా, బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పి బ్యాంక్ బ్యాలెన్స్ ఓరల్గా చెప్పకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎండింగ్ విత్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3, 4, 5, 6 ఏదో ఎండింగ్ నెంబర్తో చాలా స్పెసిఫిక్గా ఈ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఈ డేట్నో ఆర్ ఇంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి క్లియర్గా చెప్పాలి. అది చాలా క్యారెక్టరిస్టిక్. ఇదేమో జనరల్గా చెప్తాం, ఎన్టీ ఆఫ్ ది ప్రొసెస్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, ఇది చాలా స్పెసిఫిక్గా వెళ్తాం. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్స్ కూడా చెప్పాలి. దాంతోపాటు హూ పర్ఫామ్, ఎవరు పర్ఫామ్ చేశారు, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ కూడా చెప్పాలి. దాంతోపాటు వర్క్ చేసిన తర్వాత హూ రివ్యూడ్, ఎవరు రివ్యూ చేస్తారో కూడా చెప్పాలి. ఎన్టీ ఆఫ్ ది ప్రొసీజర్ ఇంకా డీటెయిల్గా రాయడానికి ఈ కాన్సెప్ట్.
నెక్స్ట్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాటర్స్ అరైజింగ్ డ్యూరింగ్ ద ఆడిట్ ఉంది కదా, దానికి ఏంటంటే ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాటర్ డీటెయిల్ చేసినప్పుడు ఏం చేయాలి నువ్వు, ఈ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ నువ్వు ఎవరితో డిస్కస్ చేయాలంటే దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ మేనేజ్మెంట్తో డీల్ చేయాలి. దాంతోపాటు నేచర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చెప్పాలి, దాంతోపాటు వెన్ అండ్ హూమ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ అని కూడా నువ్వు చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇందాక నేనేం చెప్పాను, ఇంపార్టెంట్ డిసిషన్స్ అంటే ఏంది, ఇన్వాయిసెస్ మిస్ అవుతున్నాయి కదా, ఎగ్జాంపుల్ ఇన్వాయిసెస్ మిస్ అవుతున్నాయి, ఇది క్లరికల్ ఎర్రర్ వల్ల వచ్చింది, నేను ఈ మేనేజ్మెంట్ చెప్పాను, టీసీడబ్ల్యూ చెప్పాను, ఈ డేట్లో చెప్పానని చెప్పి నువ్వు క్లియర్గా చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్స్ కాబట్టి అది దీని మీనింగ్, ఈ మొత్తం సెంటెన్స్ యొక్క మీనింగ్ అదే. నెక్స్ట్ ఇఫ్ ఆడిటర్ ఐడెంటిఫైడ్ ఇన్కన్సిస్టెన్సీస్ విత్ ద కంక్లూజన్ దెన్ ఈ షల్ ఆల్సో అడ్రస్ ఆ ఇన్కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చింది. ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది. ఎగ్జాంపుల్ మనము 1000 స్టాక్స్ ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఇక్కడ 800 స్టాక్సే వచ్చినాయి అంట లాస్ట్కి. 800 స్టాక్స్ ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది, 800 200 ఇన్కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇన్కన్సిస్టెన్సీ నువ్వు చెప్పగలగాలి క్లియర్గా, ఇది స్క్రాప్ వచ్చింది, సో ఈ స్క్రాప్ కింద కూడా అమ్మారని చెప్పి ఒక బిల్ ఉంటుంది కదా, అట్లా ఎస్టాబ్లిష్ చేసి ఈ ఇన్కన్సిస్టెన్సీ దీనివల్ల వచ్చిందని చెప్పి నువ్వు క్లియర్గా కంక్లూజన్ ఇవ్వాలి. దాని మీనింగ్ అది. సో ఇన్కన్సిస్టెన్సీ ఐడెంటిఫై చేస్తే ఈ ఇన్కన్సిస్టెన్సీని ఎట్లా అడ్రస్ చేసామని చెప్పి క్లియర్గా చెప్పాలి అది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. అసలు ఈ ఫామ్, కంటెంట్, ఎక్స్టెంట్ అని చెప్పిన కదా, ఫామ్, కంటెంట్ అండ్ ఎక్స్టెంట్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనము అంటే ఈ కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని చెప్పగలుగుతాం మనం. ఈ ఫ్యాక్టర్స్ వల్ల నేను ఈ ఫామ్లో, ఈ కంటెంట్లో, ఈ ఎక్స్టెంట్ వరకు ఇచ్చినాను. ఫస్ట్ ఏంటి, ఆడిట్ మెథడాలజీ అంటే ఏంటి, నువ్వు రిటర్న్ ఫామ్లో యూజ్ చేస్తున్నావు లేకపోతే సైంటిఫిక్ అంటే ఎలక్ట్రానిక్ మెథడ్లో యూజ్ చేస్తున్నావు, బేస్డ్ ఆన్ నీ వర్క్ బట్టి ఇది కూడా డిఫర్ అవుతుంటుంది. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఆబ్వియస్లీ పెద్ద ఫామ్కి ఏంటి, పెద్ద ఫామ్ హై వాల్యూ ట్రాన్సాక్షన్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, లో ట్రాన్సాక్షన్లో తక్కువ రిస్క్ ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఈ ఫామ్ అండ్ కంటెంట్, ఎక్స్టెంట్ అనేది ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మళ్ళీ చెప్పన్నది, సో ఈ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఫామ్, కంటెంట్, ఎక్స్టెంట్ మారుతుంటుంది. సైజ్ అండ్ కాంప్లెక్సిటీ, ఇప్పుడు కిరాణా షాప్కి పెద్ద కంపెనీకి తేడా ఉంది కదా, సో సైజ్ అండ్ కాంప్లెక్సిటీ బట్టి కూడా ఇది మారిపోతుంటుంది. నెక్స్ట్ ఆడిట్ ప్రొసెస్, మనం చేసే ప్రొసీజర్స్ బట్టి కూడా ఇది మారిపోతుంటుంది. నెక్స్ట్ మనం ఆబ్టైన్ చేసిన ఆడిట్ ఎవిడెన్స్ బట్టి కూడా ఇది మారిపోతుంటుంది. నెక్స్ట్ ఎక్సెప్షన్స్ ఏంటి, ఎర్రర్స్ తక్కువనే ఎక్కువనే, ఎక్కువ ఎర్రర్స్ ఉంటే ఆబ్వియస్లీ ఇది ఈ ఫామ్ అండ్ కంటెంట్, ఎక్స్టెంట్ మారిపోతే తక్కువ ఎర్రర్స్ వేరేలాగా ఉంటుంది. ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే నీడ్ టు డాక్యుమెంట్ ఏ కంక్లూజన్ ఆర్ బేసిస్ ఫర్ ద కంక్లూజన్ నాట్ రెడీలీ డిటర్మైనబుల్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ది వర్క్ పర్ఫార్మ్డ్. దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఓన్లీ నువ్వు చేసిన ప్రొసీజర్స్ ఒక్కటే డాక్యుమెంటేషన్ కాదు, కంక్లూజన్ కూడా డాక్యుమెంట్ చేయాలి. బేసిస్ ఒక్కటే డాక్యుమెంట్ చేస్తే అది ఏముంది, నాట్ రెడీ డిటర్మైనబుల్ ఫ్రమ్ ద డాక్యుమెంటేషన్, నువ్వు కంక్లూజన్ కూడా డాక్యుమెంట్ చేయమని చెప్పి దాని మీనింగ్ అది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బస్ జస్ట్ చూసుకోండి. ఆడిట్ ప్రోగ్రామ్స్ అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అంటే ఆడిట్ ప్రోగ్రామ్స్లో ఇస్తాం, అనాలిసిస్ ఇస్తాం, ఇష్యూస్ ఏంది, మెమరాండమ్ ఇస్తాం, సమ్మరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఇస్తాం, లెటర్ ఆఫ్ కన్ఫర్మేషన్, కరస్పాండెన్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడిట్ డాక్యుమెంటేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడిట్ డాక్యుమెంటేషన్ ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఎంటిటీస్ అకౌంటింగ్ రికార్డ్స్. ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇచ్చినా కూడా ఎంటిటీ హ్యాస్ టు మెయింటైన్ దేర్ ఓన్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆడిటర్ నీడ్ నాట్ సూపర్ సీడ్ డ్రాఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఆర్ నోట్స్ కానీ రిఫ్లెక్ట్స్ ఇన్కంప్లీట్ ప్రిలిమినరీ థింకింగ్ కానీ ప్రీవియస్ కాపీస్ ఆఫ్ కరెక్టెడ్. దీని మీనింగ్ టైపోగ్రాఫల్ అయిందంటే ఇప్పుడు నువ్వు ఆడిట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు కొన్ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా లేవు, నువ్వు ఏం చేస్తావు, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మార్చండి ఆర్ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్తావు కదా డాక్యుమెంటేషన్, వాళ్ళు మార్చిస్తారు. దాంతోపాటు నీ ప్రిలిమినరీ థింకింగ్లో నీ ఆడిట్ ప్రొసెస్ని ఇలా చేయాలని చెప్పి ఒక విధంగా రాసుకొని ఉంటావు. దాంతో ప్రీవియస్ కాపీస్ ఇప్పుడేమో నువ్వు యాక్చువల్గా ఆడిట్ ప్రొసెస్ చేసేటప్పుడు అది వేరే ఫార్మేట్లోకి వెళ్ళిపోయింది అనుకో, వేరేలాగా అయిపోయింది, అప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. ఇవన్నీ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఆడిట్ డాక్యుమెంటేషన్ అనేది పెరుగుతూ వస్తుంది కదా, లాస్ట్కి ఒక ఆడిట్ డాక్యుమెంటేషన్ ఇదని చెప్పి ఫిక్స్ అవ్వాలి. అంతేగాని అంటే ఏదైతే ఒరిజినల్గా ఫిక్స్ అయినావో పాతవి కొన్ని అనుకున్నాం, బట్ ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ మారిపోయింది, దానివల్ల ఆడిట్ డాక్యుమెంటేషన్ కూడా మారిపోతుంది కదా. సో పాతవి ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ మళ్ళీ నువ్వు ఆడిట్ డాక్యుమెంటేషన్ అనకుండా ఏదైతే కొత్తగా ఏదైతే ప్రొసీజర్స్ నువ్వు రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఏదైతే డిసైడ్ ఇది ఆడిట్ డాక్యుమెంటేషన్ అనో అది మాత్రమే ఉంచుకోవాలి, దాని మీనింగ్ అది. నెక్స్ట్ ఆడిట్ ఫైల్ ఏదైతే ఉంది కదా, ఆడిట్ ఫైల్ ఇది ఫిజికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫర్ ఈ స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్ అంటే సపరేట్ అన్ని ఎంగేజ్మెంట్ కలిపి కాకుండా స్పెసిఫిక్ ఈచ్ అండ్ ఎవ్రీ సపరేట్ ఎంగేజ్మెంట్కి సపరేట్గా మెయింటైన్ చేయాలి, దాని మీనింగ్ అది. ఇప్పుడు ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసినాం, అంత ఆడిట్ మన దగ్గర ఉంది, అది ఎప్పుడు అసెంబ్లీ అంటే ఇప్పుడు ఆడిట్ ప్రొసెస్ డిఫరెంట్ అవన్నీ ఒక దగ్గర పెట్టాలి కదా. ఆడిట్ ఫైల్ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక ఫైల్ లాగా చేసుకొని పెట్టుకోవాలి, అన్ని ఇన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక దగ్గర పెట్టాలి. పెట్టేది ఎట్లా పెట్టాలంటే నువ్వు ఆడిటర్ షెల్ కంప్లీట్ ద ఫైనల్ ఆడిట్ ఫైల్ ఆన్ టైమ్లీ బేసిస్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ దట్ ఆర్డినర్లీ నాట్ మోర్ దెన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్. ఆడిటర్ రిపోర్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇచ్చిన 24th మార్చిలో ఇచ్చినావు అనుకో, ఇక్కడ నుంచి 60 days లోపు నువ్వు ఆడిట్ ఫైల్ చేసి రెడీ పెట్టాలి, 60 days లోపే రెడీ చేసి పెట్టుకోవాలి.
దీని మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఆడిటర్ కంప్లీట్ ద ఆడిట్ ఫైల్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఇస్తుంది అనుకో, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ మాత్రమే. అంతే కదా, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసిండు, ఇప్పుడు ఈయనకు టైం ఉంటుంది కదా, ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆడిట్ ఫైల్కి ఒక దగ్గర పెట్టుకుంటాడు. ఈ చేసే ప్రాసెస్ని ఏమంటారు? అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. ఇట్ డజన్ ఇన్వాల్వ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ న్యూ ఆడిట్ ప్రొసీజర్స్, డ్రాయింగ్ న్యూ కంక్లూజన్స్. అంటే ఇప్పుడు నువ్వు అసెంబ్లీ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినావు, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ చేసినట్టు కాదు, ఆర్ న్యూ కంక్లూజన్ ఇచ్చినట్టు కాదు. ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పర్పసే. అంటే అసెంబ్లీ జస్ట్ మన దగ్గర ఒక దగ్గర పెట్టుకుంటున్నాం అంతే. మనం మళ్ళీ న్యూ ఆడిట్ ప్రొసీజర్ ఇచ్చినట్టు కాదు, న్యూ కంక్లూజన్ ఇచ్చినట్టు కాదు. చేంజెస్ కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ నేచర్. ఏంటి ఆ చేంజెస్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ఆడిటర్ హ్యాస్ ఆబ్టైన్ డిస్కస్డ్. నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ ఏం చేసినావు? డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకున్నావు ఆడిటర్ దగ్గర, కానీ అది డాక్యుమెంట్ చేయడం మర్చిపోయినావు అనుకో, ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ చేసుకోవచ్చు బిఫోర్ ద డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. అప్పుడు స్టార్టింగ్లో నువ్వు ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్ చేసినావు, కానీ అది నువ్వు రికార్డ్ చేయడం మర్చిపోయినావు అనుకో, ఇప్పుడు నువ్వు ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. సార్టింగ్ చేసుకోవచ్చు, అంటే 1 by 1 దీని తర్వాత ఇది వస్తుంది, ఈ తర్వాత ఈ ప్రొసీజర్ వచ్చేది, ఇట్లా సార్టింగ్ చేసుకోవడం. సైనింగ్ ఆఫ్ అంటే ఏంటి? చెక్ లిస్ట్. అంటే ఇది చెక్ చేశాను, ఇది చెక్ చేసి, ఇది చెక్ చేసి చెక్ చేస్తావు కదా, అది. డిలీషన్ అంటే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదని చెప్పి తీసేసా. ఇవన్నీ చేసే వరకు లేని ఇవన్నీ ఈ చేంజెస్ చేసుకోవచ్చు. ఇది అడ్మినిస్ట్రేటివ్ నేచర్ మాత్రమే. అది. నెక్స్ట్ యాజ్ పర్ SQC1 ప్రకారం ఏంటంటే రిటెన్షన్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ డాక్యుమెంటేషన్ అంతా చేసి పెట్టినాం కదా మనము. ఇది నువ్వు ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి? మొత్తం ఇయర్స్ ఆన్ ఇయర్స్ పెట్టుకోలేం కదా, మొత్తం ఆఫీస్ అంతా పెద్దగా అయిపోతుంది, ఆర్ ప్లేస్ కూడా సరిపోదు. సో ఎన్ని ఇయర్స్ వరకు పెట్టారు అంటే SQC1 ప్రకారం ఏంటంటే నాట్ షార్టర్ దెన్ 7 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆర్ ద డేట్ ఆఫ్ గ్రూప్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇప్పుడు నువ్వు నీ కంపెనీకి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా అప్లై అయింది అనుకో. ఎగ్జాంపుల్, నువ్వు ఎక్స్ లిమిటెడ్ కంపెనీకి ఆడిట్ చేస్తున్నావు. ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఆడిట్ చేసినప్పుడు నువ్వు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేసినావు, ఇప్పుడు 31st March ఇచ్చేసినావు. కానీ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం డీటెయిల్గా ఇప్పుడు మాడతాము, 600 సిరీస్లో మాడతాం. కన్సాలిడేషన్ అంటే ఏంటి? మన కంపెనీ కన్సాలిడేషన్లో ఉందంట, వేరే అంటే మన సబ్సిడరీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పేరెంట్ కంపెనీ ఉంది. పేరెంట్ కంపెనీ కూడా ఒక కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అది మీకు అకౌంట్స్లో వస్తుంది. బ్రీఫ్గా చెప్తున్నా. ఇచ్చేటప్పుడు ఇది అంటే విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఇప్పుడు మనం ఇదేమో 31st March 31st May ఇచ్చినాము, 31st or 30th June ఇది ఇచ్చినాం అనుకో. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఇక్కడ నుంచి 7 years అంటే విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే గ్రూప్ ఆడిటర్షిప్ తర్వాత ఇచ్చారు, మనమే ముందే ఇచ్చినాం. కానీ మన కంపెనీ ఒక కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తర్వాత ఇచ్చారు. అక్కడ ఇచ్చిన తర్వాత 7 years వరకు, నాట్ షార్ట్ అంటే 7 years వరకు రిటైన్ చేసి పెట్టుకోవాలి. దాని మీనింగ్ అది. నెక్స్ట్ కంప్లీషన్ మెమోరాండమ్ ఆర్ ఆడిట్ డాక్యుమెంటేషన్ సమ్మరీ. అంటే ఇది అంటే సమ్మరీ ఏంటంటే షార్ట్ ఫామ్లో పెట్టుకోవాలి. ఇంతసేపు ఆడిట్ డాక్యుమెంటేషన్ చాలా బిగ్గా ఆర్ చాలా ప్రొసీజరల్గా పెట్టుకున్నాము. షార్ట్ ఫామ్లో సమ్మరీ పెట్టుకోవడం వల్ల దాని యూస్ఫుల్ ఏంటంటే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఐడెంటిఫై చేసాము ఈజీగా. దాంతోపాటు ఎట్లా అడ్రస్ చేసాము సిగ్నిఫికెంట్ రిలేటెడ్. అంటే సమ్మరీ ఏంది ఈజీగా అంతే కదా. ఇప్పుడు పెద్ద డీటెయిల్స్ పెట్టుకుంటే నీకు చాలా టైం పడుతుంది పెట్టుకోవడానికి. ఈ సమ్మరీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, నీకు సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఈజీగా తెలుసాము, హౌ దే ఆర్ అడ్రస్ అనేది ఇది పెట్టుకోవాలి. సో దట్ సమ్మరీ ఫెసిలిటేట్ చేస్తుంది ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ రివ్యూ అండ్ ఇన్స్పెక్షన్కి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి దీని మీనింగ్. నెక్స్ట్ ఓనర్షిప్. ఇంత ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసినాం కదా, మరి దీనికి రియల్ ఓనర్స్ ఎవరు? బాహుబలి సినిమాలో ఏముంటుంది, ఇది నా కొడుకు అని అంటాడు కదా, అలానే ఈ ఆడిట్ డాక్యుమెంటేషన్ మా ప్రాపర్టీ, ఆడిటర్ ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ. సో SQC1 ఏం చెప్తుంది అంటే మనకు క్లియర్గా చెప్తుంది, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ బై ద లా అండ్ రెగ్యులేషన్ ఆడిట్ డాక్యుమెంటేషన్ ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ ది ఆడిటర్. ఇది నా ప్రాపర్టీ, ఇది మన ప్రాపర్టీ. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బ్యాంక్ దగ్గరికి వీళ్ళు మన క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి లోన్ అడుగుతారు అనుకో. బ్యాంక్ ఏమడుతుంది మనకి, నాకు ఇంకా డీటెయిల్గా రావాలి, ఇంకా ప్రొసీజర్స్ అన్నీ చూడాలి, అసలు ఏం ప్రొసీజర్ పర్ఫామ్ చేశారు వాళ్ళు, ఏంటి బ్యాంక్ వాళ్ళు ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మాత్రమే చూస్తారు. మనం ఏదో డీటెయిల్గా అన్ని ప్రొసీజర్స్ కూడా పర్ఫామ్ చేస్తాం కదా. వాళ్ళు అడిగారు అనుకోండి, కావాలనుకుంటే నువ్వు ఏం చేసావు, మేక్ పోర్షన్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ అంటే కొన్ని ఫామ్స్ కానీ ఎక్స్ట్రాక్ట్స్ అంటే కొన్ని కాపీస్ తీసి నువ్వు ఇవ్వగలుగుతాం. ఇట్ ఈస్ నీ ఓన్ డిస్క్రిషన్, ఇవ్వాలని రూల్ లేదు, నీ ఓన్ డిస్క్రిషన్. కాకపోతే ఇది చేసేంత మాత్రాన్ని ఏమవుతుంది, ఆడిట్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ టు ద క్లయింట్కి ఇవ్వచ్చు కావాలనుకుంటే, ఆడ బ్యాంక్ వాళ్ళు క్లయింట్కి ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ సచ్ డిస్క్లోజర్. అంటే క్లయింట్ అడిగిండు ఇవ్వండి, బ్యాంక్ వాళ్ళు అడుగుతారు అని చెప్పి క్లయింట్కి ఇచ్చినాం అనుకో. ఇప్పుడు మన ఆడిట్ ప్రాసెస్ మనకు మాత్రమే తెలుసు, వారికి ఏం ప్రాసెస్ చేసినాం ఏంటని. బట్ ఇప్పుడు మనము ఈ పోర్షన్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఏంటి, క్లయింట్ కూడా తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏం ప్రాసెస్ పర్ఫామ్ చేశారు, ఏమేం ప్రొసీజర్. సో ఇవి వాళ్ళు ఏం చేస్తారు, దీని మీద జాగ్రత్త పడతారు. వీళ్ళు ఈ ప్రొసీజర్ చేసి మనది కనుక్కుంటారు. సో నెక్స్ట్ వేరేలాగా చేయాలని అనుకుంటారు కదా, అందుకే ఇట్ డస్ నాట్ అండర్మైన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది వర్క్ పర్ఫామ్. నీ వర్క్ ఎఫెక్ట్ కాకుండా, అంటే నువ్వు చేసిన వర్క్కి తగ్గకుండా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పి దీని మీనింగ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అవుతుంది. సో ప్రాపర్టీ ఆఫ్ ది ఆడిటర్ కావాలనుకుంటే ఇట్ ఈస్ ఓన్ డిస్క్రిషన్ మేక్ పోర్షన్ ఎక్స్ట్రాక్ట్ బట్ డస్ నాట్ అండర్మైన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది వర్క్ పర్ఫామ్. ఇండిపెండెన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. లాస్ట్ 2 topics.
టూ టాపిక్స్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటే ఏంటి, సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ కానీ ఆర్ సస్పెక్టెడ్ ఇన్వాయిసెస్ మిస్సింగ్ కానీ, ఇవన్నీ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, బిగ్ థింగ్స్, అంటే ఒపీనియన్ చాలా బిగ్గా ఉంటుంది. సో దాన్ని డాక్యుమెంటేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ ప్రొఫైల్ జడ్జ్మెంట్. ప్రొఫైల్ జడ్జ్మెంట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ చాప్టర్లో చూసినాం మనం. ఎగ్జాంపుల్, ఒక దగ్గర మనం వెళ్ళి 1000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అక్కడ. సో నువ్వు ఒక ప్రొఫైల్ జడ్జ్మెంట్ తీసుకోవాలి. 100 తీసుకుంటావా, 200 తీసుకుంటావు, సో దట్ నువ్వు అన్ని వెరిఫై చేయలేవు. అది ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. 100 తీసుకుంటావా, 200 తీసుకుంటావా అని చెప్పి నువ్వు ఒక జడ్జ్మెంట్ తీసుకోగలగాలి. అది ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. సో అవి డాక్యుమెంటేషన్ చేయాలంట. డాక్యుమెంటేషన్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ కూడా తీసుకోవాలి. సో ఇది ఇంకోలా కూడా అడుగుతారు క్వశ్చన్, ఏంది జడ్జింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాటర్స్ రిక్వైర్ ద అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ బేస్ చేసుకుని నువ్వు జడ్జ్మెంట్ తీసుకుంటా అని చెప్పి ఇలా ఇదే అడుగుతాడు. అప్పుడు రెండింటికి ఇదే క్వశ్చన్ రాయాలి. సో అసలు ఆ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటే ఏంటి, ఇవి సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అని ఎట్లా చెప్తావు అని దీని మీనింగ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏంది, ఎక్కడైతే ఇప్పుడు ఫస్ట్ ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నీకు ఒక సెంటెన్స్ చెప్తా, దాని తర్వాత డీటెయిల్గా వెళ్దాం. సో ఎక్కడైతే సిగ్నిఫికెంట్ రిస్క్ ఉందో అక్కడ ఆడిట్ ప్రొసెస్ మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది. సిగ్నిఫికెంట్ రిస్క్ ఎక్కడ ఉందో అక్కడ ఆడిట్ ప్రొసెస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆడిట్ ప్రొసెస్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ మనం ఫేస్ చేస్తున్నాం. సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఆర్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్స్, అంటే మళ్ళీ చెప్తున్నాను అండి గుర్తుపెట్టుకోవడానికి. ఎక్కడైతే సిగ్నిఫికెంట్ రిస్క్ ఉందో అక్కడ ఆడిట్ ప్రాసెస్ ఎక్కువ చేస్తున్నావు. ఆడిట్ ప్రాసెస్ ఎక్కువ చేస్తున్నావు కాబట్టి సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నావు. సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నావు కాబట్టి ఒపీనియన్ ఇస్తున్నావు అన్నట్టు. ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న పాయింట్స్. ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం. ఎక్కడైతే మ్యాటర్స్ విత్ యూస్ రైజ్ సిగ్నిఫికెంట్ రిస్క్, ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో ఆబ్వియస్లీ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్స్ నువ్వు ఇచ్చినావు అంట, ఇండికేటింగ్ ఎక్కడ ఇస్తున్నావు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ మిస్స్టేటెడ్ ఆడిట్ ప్రొసీజర్ ఇచ్చినావు. దాంతోపాటు ఇంకేంటి, నీడ్ టు రివైజ్ నువ్వు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఒకటి అనుకున్నావు స్టార్టింగ్లో, కానీ దాన్ని రివైజ్ చేయాల్సి వచ్చింది. ఇవి కూడా సిగ్నిఫికెంట్ మ్యాటర్సే. నీకు ఎక్కడైతే నువ్వు సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేసావు ఆడిట్ ప్రొసీజర్ చేసేటప్పుడు, ఎక్కడైతే సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేసావు అవి కూడా సిగ్నిఫికెంట్ మ్యాటర్సే. నెక్స్ట్ మోడిఫికేషన్ టు ద ఒపీనియన్ ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్, అంటే ఈ ఒపీనియన్ ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇది ఏంది SS 700 సిరీస్లో క్లియర్ చూద్దాం. ఇప్పుడైతే ఇది మోడిఫికేషన్ ఇస్తున్నావు ఆర్ UIM పారాగ్రాఫ్ ఇవ్వడం కూడా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రీఎన్ఫోర్స్ ద క్వాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఎక్కడైతే నువ్వు ఒక ఒపీనియన్ ఇస్తున్నావో అక్కడ ఏంటి సపోర్ట్ కూడా ఉండాలి, దాంతోపాటు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. సో దట్ మనం ఇచ్చేదానికి క్వాలిటీ ఆఫ్ ద జడ్జ్మెంట్ పెరుగుతుందని చెప్పి దీని మీనింగ్. అది లాస్ట్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్ టు ప్రిపేర్ ఆడిట్ డాక్యుమెంటేషన్ అప్రాప్రియేట్ టు ప్రిపేర్ ఆడిట్ డాక్యుమెంటేషన్ రిలేటింగ్ టు ద యూజ్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వేర్ ద మ్యాటర్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఆర్. ఇక్కడ ఏంది ఓన్లీ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అండి. ఇక్కడ మ్యాటర్స్ ఎలాగో ఉన్నాయి, దాంతోపాటు జడ్జిమెంట్ కూడా సిగ్నిఫికెంట్ అంటే ఇదేమో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ మాత్రమే, ఇక్కడ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాటర్స్. ఇప్పుడు నువ్వు ఒక ఒపీనియన్ ఇస్తున్నావు బిగ్ థింగ్స్కి ఆర్ బిగ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్కి ఒక ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాని డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోవాలి. అవి ఏంటి ఆ సర్కమ్స్టాన్స్ ఏంటంటే, నువ్వు ఎక్కడైనా ఒపీనియన్ ఇస్తున్నావు అనుకో, రేషనల్ ఆఫ్ ది ఆడిటర్స్ అంటే నువ్వు ఒక ఒపీనియన్ ఇస్తున్నావు. ఆ ఒపీనియన్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, సర్టెన్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్టర్స్ అండ్ సిగ్నిఫికెన్స్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మాత్రమే రేషనల్ ఫర్ ద ఆడిటర్స్ ఒపీనియన్ అంటే ఒపీనియన్ కంక్లూజన్ ఇవ్వాలి. రీజన్స్ అంటే రేషనల్ ఏంది, రీజన్స్ ఫర్ ద ఆడిటర్స్ కంక్లూజన్ ఇచ్చినావు అనుకోను, అక్కడ ఏంటి ఏ ఇన్ఫర్మేషన్, ఏ ఫ్యాక్టర్స్ అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా. అది డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడైతే నువ్వు ఆడిటర్స్ కంక్లూజన్ ఉందో రిలేటెడ్ టు సబ్జెక్టివ్ జడ్జిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్పింది నేను ఇంత ప్రొవిజన్ పెడుతున్నా, ఒక సర్టెన్ అమౌంట్కి ఇంత ప్రొవిజన్ పెడుతున్నాను, 20% ప్రొవిజన్ అన్న అనుకో, నీకేమనిపించింది 30% అనిపించింది. సో దానికి 30 మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే ఎందుకు ఏది రీజనబుల్ అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఇస్తున్నావు కదా, ఆ జడ్జ్మెంట్ కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్కి అథెంటిసిటీ ఆఫ్ డాక్యుమెంట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఒక డాక్యుమెంటేషన్ ఫేక్ అనుకున్నావు, తర్వాత తెలిసింది, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసింది ఈ డాక్యుమెంటేషన్ ఫేకా అని చెప్పి ఒక ఒపీనియన్ ఇచ్చినావు. ఇలా ఒపీనియన్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్ ఇస్తావు కదా, ఒపీనియన్ ఫేమ్ చేసుకుని కంక్లూజన్ ఇచ్చినా దాన్ని కూడా ప్రాపర్గా నువ్వు డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. సో మ్యాటర్స్ ఉన్నాయి దాంట్లో, మ్యాటర్స్తో పాటు జడ్జిమెంట్ కూడా సిగ్నిఫికెంట్ ఉంది, ఇవన్నీ నువ్వు ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చేద్దామా, ఎక్కడైతే ఆడిటర్స్ కంక్లూజన్ ఉందో ఆడిటర్ కంక్లూజన్ ఇస్తున్నావు, బేస్డ్ ఆన్ వాట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్, ఫ్యాక్టర్స్ అండ్ దాని సిగ్నిఫికెన్స్ చూసుకోవాలి. ఎక్కడైతే సబ్జెక్టివ్ జడ్జిమెంట్ ఉందో అక్కడ కూడా ఆడిటర్స్ కంక్లూజన్ ఉందిగా, రీజనబుల్నెస్ వల్లే నువ్వు ఇచ్చినావు అనుకో, అక్కడ కూడా ఆడిట్ డాక్యుమెంటేషన్ చేసి పెట్టు. అథెంటిసిటీ ఆఫ్ డాక్యుమెంటేషన్ కూడా నువ్వు చేసి పెట్టుకోవాలి. ఇది మేబీ కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు మీ ఇంటర్ లెవెల్లో, బట్ ఇలా చిన్నగా గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మీకు రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ నా ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను వెరీ ఫస్ట్ టైం నేను తెలుగులో చెప్తున్నాను. తెలుగులో ఇలా ఆడిట్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అయినో ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీష్కి అలవాటు పడ్డారు, బట్
నేను ఇలాగే చదువుకున్నాను, ఇలా చదివితే మనకి రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది నా ఒపీనియన్. నేను ఈ మాటలంతా ఒక చిన్న వీడియో చేసి పెడతాను. బట్ ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ కామెంట్స్ ఆర్ మీ లైక్స్ ఇవన్నీ ఇచ్చారనుకోండి, సో నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి కూడా చెప్పాలని. ఇంకా వాట్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల నాకు ఏంది ఎనర్జీ వస్తుంది, దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, దాంతోపాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొన్ని కామెంట్ చేసినారు అనుకో, నాకు ఎనర్జీ ఉంటుంది దాంతోపాటు, సో దట్ ఐ కెన్ డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.